దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్న సిద్ధాంతానికి వచ్చేసింది. ఒకరొస్తే ఇంకొకరిపైకి దాడి, తిరిగి వారొస్తే ఇంకొకరిపైకి దాడి. దీని మూలంగా సఫర్ అవుతుంది, నష్టపోతుంది ఎవరు? వారు చదివిన చదువేమి, వారి తెలివితేటలేమి, వారి హోదా ఏమి, ప్రస్తుత పరిస్థితులు ఏమి, ఎందుకు ఈ విధమైనటువంటి వింత పోగడలు నడుస్తున్నాయి దేశంలో? ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించాల్సింది ఏమంటే, మనము ఓట్లు అడగడానికి పోతున్న సమాజంలో తిరిగి వారి దగ్గరికి ఓట్లకు పోయిన రోజు తిరిగి వారు ప్రశ్నించడం మొదలు పెడితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనకి ఎప్పుడైతే వస్తారో ఇటువంటి పరిస్థితులు మారిపోతాయి. ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే, దేశంలోనే మేధావులము, గొప్ప వ్యక్తులము అనేటువంటి భావన ఉన్న వ్యక్తులు ఆ గొప్పతనాన్ని కాపాడుకుంటే గౌరవం ఉంటుంది. లేకపోతే ఇదిగో ఇటువంటి వాతావరణాలు కొనసాగుతూనే ఉంటాయి. చరిత్రలుగా మిగిలిపోతారు.